చూసారా నా చెట్లు ఎంత అందంగా ఉన్నాయో. పొద్దున అయిందండి. ఇది సీతాఫలం చెట్టు, కాకపోతే తొట్లో వేసాను వచ్చేసింది. విత్తనాలు తొట్లో వేసాను వచ్చేసిందండి. తులసి చెట్టు. అన్ని చెట్లు తీయలేకపోతున్నాను, ఎందుకంటే చెట్లన్నీ ఉపయోగపడే చెట్లు కాబట్టి. ఇది పిల్లలకి వేస్తారు కదా, జలుబు కాలంలో జలుబు రాకుండా ఉండడానికి. మధ్యకాలంలో లెమన్ గ్రాస్ చూసారు ఎంత పచ్చగా ఉండవు చెట్లు. ఇంత బుడ్డ బుడ్డ చెట్లు కూడా వేసా టీ తాగి గ్లాసుల్లో. ఇదండి అన్ని ఔషధమైన చెట్లే. ఇది పంటి పుచ్చిపోతే పుల్లలు ఉంటాయి, ఆ పుల్ల కాల్చి నోట్లో పెట్టుకుని నవిలితే పళ్ళు పుచ్చడం మానేస్తాయి. అంత మంచిది ఆకు చెట్టు. పుల్లలు ఉంటాయి దీనికి, చెట్టుకి పుల్లలు ఉంటాయి. ఇదే ఈ చెట్టు ఏం చెట్టు అంటే చూసారా ఎలా పెరిగింది. డ్రాగన్ ఫ్రూట్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది దీనికి, ఒక్క కాయ కూడా కాయ ఏడవడం లేదు. ఎందుకు రావడం లేదు అర్థం కాల. నేనైతే ఈ చెట్లకి నీళ్ళు పోస్తున్నాను. ఇదే మనీ ప్లాంట్ బాగా అల్లుకపోయింది, పెరగడం ఇష్టం లేదు. ఇదే తమలపాకు ఎంత బాగుందో చూసారా, భలే ఉంది కదా. నేను వారం వారం పసుపు కుంకుమ పెడతానండి ప్రతి శుక్రవారం. అంటే ఇది కూడా తులసి చెట్టుతో సమానం. అంటే దేవుడికి పెడతాం కదా. ఈ కోళ్ళు చూసారా తెల్లారింది గోడలు కడిగి పోయేదానికి. రే రెడ్ మ్యాన్ రా, రే వైటోడా, రెడ్ మ్యాన్ అండి దాని పేరు. చూసారా మొత్తానైతే అసలు గోళ్ళ మీద తిరగతానే ఉంటాయి. నిమ్మ చెట్టు ఇది చిన్నప్పుడే కాయలు కాస్తుందని చిన్న చెట్టు అప్పుడు తెచ్చాము. ఈ కాయది పాడలేదు. నీళ్లు పోస్తున్నా, పచ్చగా ఉంటాయని చెట్లు. మామిడి చెట్టు చూసారా ఎట్టొస్తుందా, కానీ పాపం దానికి ప్లేస్ లేదు, చిన్న డబ్బా అది. ఏం చేస్తాం. ఇది షుగర్ ఆకండి, మా పిల్ల తెచ్చేసింది. తింటే మంచిదంట, షుగర్ రాదంట. అసలు మామిడి చెట్టు చూసారా ఎట్టొచ్చింది. ఏమీ లాభం పోకుండా దానికి సోట్లేదు, నాకు సోట్లేదు వేసేదానికి. బాడీకి ఇల్లు కదా, అందుకు ఇలా వేసుకున్నా. ఏం చేస్తా. ఇదో బచ్చలాకు. బచ్చలాకు తింటే చాలా మంచిదండి. నా కాడ పనికిరాని చెట్లు ఏం లేవు. కుంకుమ చెట్టు, కుంకుమ తలకి మనం బొట్టు పెట్టుకుంటాం కదా, కుంకుమ చెట్టు. మా పిల్లడు బెంగళూరు నుంచి తెచ్చాడు ఇది, కానీ వచ్చేసింది తొట్టే. పెద్ద మానవద్దు అది, చోట్లే తీసేదానికి. ఏం చేస్తాం. ప్రతి ఒక్క చెట్టు వచ్చేస్తుందండి ప్రేమగా చేస్తే. ఇది చూసారా ఆ చెట్టు తుంచి, ఈ చెట్టు తుంచి ఆడేసే వచ్చేసింది బొమ్మ. ఇది కూడా నిమ్మ చెట్టు పాపం. ఇదైతే నీరసపడిపోయింది, ఎందుకంటే డబ్బా వల్ల శక్తి లేక. ఇది చూసారా తిప్పతిగా. ఇది కరోనా టైంలో ఇదే కదండి అందరికి ప్రాణం పోసింది. యాక్ వల్లే అందరు బతికారు.
ఎంత పచ్చని ఈ చెట్లు చూపిస్తుంది. ఏమైనా పూలు పూసేటే ఏమైనా అనుకుంటారేమో, అట్టేమనుకోవద్దు. ఇవన్నీ మంచి చెట్లు, వీటి గాలి పీల్చుకోవడం వల్ల మంచిది, చాలా ఆరోగ్యంగా ఉంటారు. నాకైతే భలే ఇష్టం. ఈ ఆకులైనా సరే పచ్చదనం ఉంటే చాలు నాకు. ఏ ఆకులైనా పర్వాలేదు, కానీ ఇది మనీ ప్లాంట్కి నేను తీయడం. అందరు తిడుతూ ఉంటారు పాములు చేరుతాయి తీసేయని, కానీ నాకు చెట్టు పెంచడం ఇష్టం లేదు. ఆ పొలాల చెట్టు అనేను కదా, ఇదో వీళ్ళు నీళ్ళు బయట అయిపోయింది. ఇదే పంటలో పెట్టుకునేది పొలాలు, పంట నిప్పికి పనిచేసి నీళ్లు బయట ఎట్ట అయిపోయింది పాపం. పానకానికి కూడా పోస్తాను నీళ్ళు పోస్తే బాగా వస్తుంది. అదే రెడ్ మ్యాన్. రే రారా, రే రే గోడెక్కు చా. రే రారా, కుక్కురుకు అంట. చూసారా, కుక్కురుకు కురుక్కు అంట. రెడ్ మ్యాన్ రా. ఆడ చూడండి జామ చెట్టు, భలే కూసేవలేపో, తెల్లారింది కానీ. చూసారా జామ చెట్టు, తప్పొల్లలే అయినా కాయ కాసింది. చూసారా అదా కాయ కాసింది. తప్పులలో ఎండిపోయినాయి చెట్టు మొత్తం, అయినా కాయ కాసింది. ఇలాగైతే బాగానే ఉన్నాయండి చెట్లు, పళ్ళు చెట్లు అన్నీ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి మట్టి ఉంది కాబట్టి. ఎంత మట్టి ఉన్న ఇల్లు నాకున్న చెప్పండి పెద్ద పొడిచేదానికి వస్తుంది ఇది బుచ్చాను. ఈ రెడ్ మ్యాన్ పొడుస్తుంది, సాగిన వాళ్ళని కూడా పొడుస్తుంది, నన్ను కూడా పొడిచేదానికి వచ్చి. నేనెంత కోరుకుంటాను, నేను కూడా దాన్ని పొడుస్తా. చాలే ఆపు. చూసారా అదెంత రోడిదా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేశారు కాబట్టి నేను బాగుంటాను, హ్యాపీగా ఉంటాను, అందుకే వీడియోలు చేయగలుగుతున్నాను. మీరు లైక్ చేయకపోతే అసలు వీడియోలే చేయలేండి నేను. ఏమైనా చాలా మంచివాళ్ళండి అందరూ. సరే అండి, బాయ్. ఇంకో వీడియో చేస్తానండి ఖాళీగా ఉన్నప్పుడు. రేపు ఇప్పుడు వెళ్ళాలిగా, నేను వంట చేసేదానికి వెళ్ళాలి. ఇప్పుడు వెళ్తే నేను 1 గంటకు వచ్చేది. థ్యాంక్ యూ.